చర్లపల్లిలో తల్లి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య కేసులో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. విజయారెడ్డి సోదరుడు భర్త పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. విజయారెడ్డి కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా తమ బావ సురేందర్ రెడ్డి వేధింపుల వల్లే తన సోదరి చనిపోయిందని ఆరోపిస్తున్నారు ఆమె సోదరుడు చిరంజీవి. విజయారెడ్డిని ఎప్పుడూ అనుమానించేవాడని, అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. ఆస్తులన్నీ తాము సంపాదించినవేనంటున్న చిరంజీవితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రేపిన విజయారెడ్డి కూతురు కొడుకు సూసైడ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది. భర్త సురేందర్ రెడ్డి తన సొంత బావమరిది అలాగే అత్త బావమరిది సతీమణి పైన కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆస్తి తగాదాల కారణంగా కొన్ని వివాదాలు తలెత్తుతూ ఉన్నాయి. తర్వాత తన కుటుంబాన్ని కోల్పోవడానికి కారణము బావమరిది చిరంజీవి, తర్వాత తల్లి ఆయన సతీమణి అని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తారు. సో ప్రస్తుతం ఇదే అంశంపై మనం మాట్లాడేందుకు చిరంజీవి ఉన్నారు, విజయారెడ్డి సోదరుడు, అతనితో మాట్లాడదాం. మీ బావగారు మీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు సూసైడ్ గల కారణాలు కానీ, తర్వాత కొన్ని ఆస్తితగాదాలు కానీ, అసలు ఎక్కడ ఏం జరిగింది, అన్యాయంగా ముగ్గురు చనిపోవడానికి గల కారణాలు ఏంటి, తర్వాత అతను మీ పైన చేస్తున్న ఆరోపణల పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఇదంతా స్టార్ట్ అయింది మా చెల్లెని మా చెల్లెని పెళ్లి సంబంధం ఇచ్చేటప్పుడు సార్, మాది మామూలుగా అడుగుతాం కదా సార్, ఏముంది అబ్బాయికి ఏందని అప్పుడు అడిగినప్పుడు ఈయన వయసు నేను 3 years పెద్దామా, తర్వాత 20 ఎకరాల భూమి ఉంది, తర్వాత దుబాయ్కి తీసుకెళ్ళి నేను సంసారం దుబాయ్లోనే పెడతా, నాకు మంచిగా లక్షల జీతం ఉంది అని 2007లో చెప్పింది సార్. అప్పుడు మా చెల్లెది ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. అంతే, ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత సంవత్సరం స్టార్ట్ అయింది. మెల్లగా పాప బాబు పుట్టారు. అప్పటికి 7 ఏళ్ళు గడిచిపోయింది. 7 ఏళ్ళు గడిచిన తర్వాత మా సిస్టర్ తెలుసుకున్న నిజం ఏంటంటే అతను తనకంటే 17 సంవత్సరాల పెద్దవాడని తెలుసుకుంటారు. 54 అంటే ఇప్పుడు ప్రజెంట్ 54 సంవత్సరాలు సార్. అప్పటికి ఆమె ఏజ్కి ఆయన 17 years పెద్ద అని తెలుసుకుంది. భూమి కూడా 2-3 ఎకరాలే ఉందని తెలిసింది. తర్వాత దుబాయ్ కూడా తీసుకుపోలేదని తెలిసింది. జీతం కూడా తక్కువ అని తెలిసిపోయి ఇద్దరు గొడవలు స్టార్ట్ అయిపోయినాయి సార్. అయితే ఒక రోజున నాకు ఆఫ్టర్ 7.5 years నాకు ఒక ఫోన్ వచ్చింది సార్. 11 o'clock ఫోన్ చేసి, అనే నన్ను వీళ్ళు ఇంట్లోకి నుంచి బయటికి వెళ్ళగొట్టారు, పాప బాబు నన్ను వరక ఇంకా అదనపు కట్నం కావాలంటారు, ఎట్లా చేయాలి ఏందనయ్యా, మరి ఇప్పటికే మీరు అక్కడ ప్లాట్ ఇస్తారు, 13 tuలాల బంగారం ఇచ్చారు, మంచి గ్రాండ్గా పెళ్లి చేశారు, ఇప్పుడు మీకు భారం కావద్దనే ఆడపిల్ల పెళ్లి చేసి ఈరోజు నా పరిస్థితి ఇట్లా అయిపోయింది, ఈయన ఏజ్ ఇట్లుంది అంటే 11:30కి నేను ఏం చేసిన, బండి తీసుకొని పోయి తెచ్చుకున్నాను సార్. పెట్టుకున్నాను సార్. పెట్టుకొని మెల్లగా గడుస్తుంది సార్. ఇక ఆమెకి ఏంటంటే ఇక ఈక్వల్ ఉండాలి అని ఒక కాన్సెప్ట్, ఏ అమ్మాయికైనా ఈక్వల్ ఉండాలి. అప్పటి నుంచే బాగా మనస్తాపన గురైంది సార్. పిల్లలు కూడా పెద్దగా